హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వారు అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు డైలీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా డాడీ బర్త్డే అనమాట. సో మా పాప బర్త్డేకి మా డాడీ బర్త్డేకి 1 డేనే గ్యాప్ ఉంటుంది. జూలై 6th మా పాప బర్త్డే, జూలై 8th మా నాన్న బర్త్డే అనమాట. సో అదండి ఈరోజు వ్లాగ్. వీడియో చూడగానే లైక్ ఇచ్చేసేయండి, హైప్ ఇవ్వండి. ఎందుకంటే మీరు లైక్ హైప్ ఇస్తేనే నా వీడియో ఇంకొంతమందికి అయితే ప్రమోట్ అవుతుంది. తప్పకుండా లైక్ హైప్ ఇస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చక్క వెళ్ళి టక నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఫ్యామిలీ షార్ట్స్ ఉంటాయి. మనది కంప్లీట్ ఫ్యామిలీ వ్లాగింగ్ ఛానల్ అండి. మా ఫ్యామిలీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది కొత్త వాళ్ళు నా ఛానల్ అయితే చూస్తున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. మనం త్వరలో 6K ఫ్యామిలీ అవ్వబోతున్నాము. సో తప్పకుండా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. డైలీ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. హ్యాపీ బర్త్డే నాన్న. గాడ్ బ్లెస్ యూ. మీరు ఎప్పుడు హెల్తీగా హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇయర్స్ మీ అందరూ కూడా మా ఫాదర్కి విషెస్ చెప్పండి. మా నాన్న అయితే మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారండి. చిన్నప్పటి నుంచి ఏ కష్టం తెలియకుండా పెంచారనమాట. అంటే అందరి పేరెంట్స్ అలాగే చూసుకుంటారు, బట్ ఎవరి పేరెంట్స్ వాళ్ళకి స్పెషల్ కదా. మా అమ్మ నాన్న అయితే మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారండి. అసలు ఏమి ఇచ్చినా కూడా వాళ్ళ రుణం తీర్చుకోలేము, అంతలా చూసుకున్నారనమాట. సో మా డాడీకి, నాన్న మీకు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది? 76 కంప్లీట్ అయ్యి 77 వచ్చింది మా ఫాదర్కి. సో మీ అందరూ కూడా మా ఫాదర్కి విషెస్ చెప్పండి. హ్యాపీ బర్త్డే నాన్న. సో అదండి, ఇంకా మా డాడీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేయాలండి. కేక్ కటింగ్ అది చేయాలి, అలాగే బిర్యానీ చేయాలి. ఫస్ట్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత బిర్యానీ అయితే చేసేయాలన్నమాట. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఫాదర్కి విష్ చేయడం కూడా మర్చిపోవద్దు, ఓకేనా? లైక్ హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి, ఓకే? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ నాన్న. హ్యాపీ బర్త్డే టు యూ. హౌ మెనీ ఇయర్స్? Countless. 76 కంప్లీటెడ్. అంటే 77లోకి ఎంటర్ అయ్యారనమాట నాన్న. సక్సెస్ఫుల్లీ 76 years కంప్లీటెడ్ నాన్న మీరు. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ రిగార్డ్ దిస్ ఇయర్స్? వాట్ ఈస్ యువర్ జర్నీ? నాన్న మీరు కూడా పెట్టండి అమ్మకి. పిల్లలు మీరు పెట్టండి తాతయ్యకి. వెరీ గుడ్, వెరీ గుడ్. తాతగారండి హర్ష ఆటలు తింటున్నారా? ఆటలు కమన్ బిక్కు. పర్వాలే పెట్టచ్చు అమ్మమ్మకు కూడా, నో ప్రాబ్లం. మహాప్రభు. నెక్స్ట్ బిగిన్స్. మా అన్నగారు కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పారు. కేక్ కట్ చేసినప్పుడు తెలియజేయమని చెప్పడం జరిగినది. అన్నగారండి మీ తరపున కూడా చెప్పేసాం పెద్ద బావు గారు. దానికి తెలియదు, పాజ్లో ఉంది వీడియో. స్టార్ట్. తాతయ్య పెడుతున్నారు నాన్న మీకు.
పెడుతున్నారు, తినండి, వెళ్ళండి పిల్లలు. అమ్మమ్మ గారు తాతయ్య గారి దగ్గర దేవన్లు ఆశీస్సులు అనేది వేసుకోండి. ఇందాక నుంచి ట్యూబ్ లైట్ లేదా? ఆయన పర్వాలేదులే, బాగానే ఉందిలే. ఓకే అమ్మ, బంద్ చేశాను చూడు స్టవ్. ఆలుగడ్డ కూర స్టవ్ బంద్ చేశానా? ఏమండి ఏం చేస్తున్నారండి అవన్నీను? అదా ఓకే ఓకే. ఇంకా బిర్యానీ అయితే చేస్తున్నాను. నాన్న బర్త్డే రోజు అని చెప్పాను కదండి, బిర్యానీ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. నేను అప్పుడైతే వ్లాగ్ షూట్ చేయలేదు, ఎందుకంటే ఫుల్ బిజీ ఉన్నాం అనమాట, అందుకని షూట్ చేయలేకపోయాను అనమాట. సో బిర్యానీ ఎలా ఉందో చూపించేస్తాను, ఆగండి చూపిస్తాను. అంత తీసి బిర్యానీ ఈజ్ గెటింగ్ రెడీ. సో అదండి, బిర్యానీ అయితే అవుతోంది. ఇంకా కర్రీ కూడా చూపిస్తాను ప్రాసెస్ స్టార్ట్ చేయగానే, ఓకేనా? కర్రీ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశానండి. పన్నీర్ అయితే ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాము, ఆ తర్వాత పన్నీర్ని అయితే వేయిస్తున్నాను. ఇంకా ఇక్కడైతే పల్లీలు జీడిపప్పు అన్నీ కలిపి, పల్లీలు జీడిపప్పు ఇది, అట్లానే కొబ్బరి పేస్ట్ ఇక్కడ. ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, అట్లనే గసగసాలు వేయించాలన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వేయిస్తాను. అది ప్రాసెస్ అయితే అంత క్లియర్గా చెప్పలేకపోతున్నానండి, ఏం అనుకోవద్దు, మధ్య మధ్యలోనే చూపిస్తున్నాను. మళ్ళీ సార్ ఎప్పుడైనా కుదిరినప్పుడు స్పెషల్గా బిర్యానీ, అలాగే నేను చేసే కర్రీ, రైతా, అవి స్పెషల్గా ఒక వ్లాగ్ అయితే తీస్తాను. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి. నేను పన్నీర్ దమ్ బిర్యానీ చేశాను, కిచిడి, దద్దోజనం, ఇట్లాంటి ఆల్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. బట్ అవి ఉన్నాయి కదా అని మళ్ళీ చెయ్యను అనట్లేదు, మళ్ళీ చేస్తాను. ప్రెసెంట్ అయితే అన్ని సగం సగం చూపిస్తున్నాను, ఏమనుకోకండి, ఓకేనా? వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చేస్తానండి. బిర్యానీ కర్రీ అయితే అయిపోయిందండి, చూపించేస్తాను. బిర్యానీ రెడీ, ఎలా ఉందో లుక్ చెప్పండి. కర్రీ రెడీ, ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడే తిని వచ్చేసామండి పైకి. అయితే నాన్న బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి. సో ఫుల్ వీడియోని మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అప్పుడే మా నాన్నకి 76 years కంప్లీట్ అయిపోయి 77లోకి వచ్చారు. సో ఎంత పెద్దవాళ్ళు అయిపోతున్నారో అనిపిస్తూ ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళు చిన్నవాళ్ళు అయిపోతారట. వాళ్ళని మనం చిన్నవాళ్ళలో చూసుకోవాలట, మన పిల్లల్లా చూసుకోవాలి ఒక ఏజ్ వచ్చాక. సో అదండి, ఆ విషయంలో అయితే మేము చాలా లక్కీ అండి. మా నాన్నకి కొడుకులు లేకపోయినా సరే అల్లుళ్ళు ఇద్దరు వాళ్ళని చూసుకుంటున్నారనమాట. ఈ రోజుల్లో ఎవరు చూసుకుంటారండి అలాగా? నిజంగా చెప్పాలంటే మనం ప్రపంచంలో చూస్తున్నాం, సొంత తల్లిదండ్రుల్ని చూసుకోవట్లేదు. అలాంటిది మా బావగారు, మా వారు అయితే మా అమ్మ నాన్న చూసుకుంటున్నారు. మా పెళ్ళైనప్పటి నుంచి కూడా మా దగ్గరే ఉంటున్నారనమాట. నిజంగా ఏ ఆడపిల్లకి దక్కుతుంది అదృష్టం చెప్పండి? సో అదండి, ఇంక ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో అయితే కలుద్దాము. నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ అని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. ఈ వీడియో అయితే ఇంతే. నేను ఎప్పుడూ చెప్తాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే 2 గంట సింబల్ టంగ్ అని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. లైక్ హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోదు. మీరు లైక్ హైప్ ఇస్తేనే నా వీడియో ఇంకొంతమందికి త్రూ అవుతుంది. ఈ వ్లాగ్ అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వా వరు. బాయ్ బాయ్.